రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 31 వరకు మార్చి చదువు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 31. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువును తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ కొరకు నా శరీరము నన్ను జ్ఞాపకం చేసినట్లయితే ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన ఆయన కొత్త నిబంధన, మీరు దీని నుండి త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసినట్లయితే దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవరో ప్రభు యొక్క రొట్టెను తినడం లేక ఆయన పాత్రలో త్రాగడం వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధులు. ప్రభు శరీరమును విదేశీ పదార్థాన్ని త్రాగవాడు తనకు శిక్షా విధి కనుగొట్టుకే త్రాగొచ్చినాడు. అందరికీ స్వర్ణమైతే మరణాలనే నివర్శించుకునే తీర్పు పొందకపోదు. ప్రభు సాయం ప్రభు చూస్తా పరలో తండ్రి, ఉన్నత స్థలములలో ఆసీనుడు అయిన దేవ శివాధిపతి, పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయబడుచున్న మీ నామమును బట్టి ఉదయకాల సమయంలో నూతన మాకు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి ఆరాధిస్తున్న కీర్తన 30లో తల్లి నా జీవితంలో నేను కూడా జిగటగల దొంగ ఊపిలో ఉన్నప్పుడు, నాశనకరమైన గుంటలో ఉన్నప్పుడు నన్ను ఉద్ధరించినారు, నన్ను పైకి లేవనెత్తినారయ్యా. అందుకే ఎక్కలేని వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పాపాన్ని బట్టి, అపవిత్రతను బట్టి, అస్వస్థతకు లోకాన్ని నిత్య నరకానికి జోగాడుతున్న నా బ్రతుకును చూసి నేను నశించి నరకానికి వెళ్ళిపోవడం మీకు ఇష్టం లేక, అయ్యా మీరు చూపిన అపారమైన ప్రేమలో, ఆ శిలువ మరణంలో మీరు పొందిన గాయాల ద్వారా నాకు స్వస్థత ఇచ్చి మీ ప్రియకుమారుడుగా నన్ను చేసుకున్నాను. అందుకే ఆరాధిస్తున్నాను. మీరు చేసిన శిలువ బలియాగంలో అయ్యా నాకు రక్షణ ఇచ్చినారు, నీతి వస్త్రం ఇచ్చినారు, సంతోష వస్త్రం ఇచ్చినారు, ఉల్లాస వస్త్రం ఇచ్చినారు. నరకము నుండి నన్ను తప్పించి బ్రతికించి సజీవుడనై మీ ప్రజల మధ్యలో ఆరాధించే వాక్యం ఇచ్చినారు. మీరు చేసిన మేలుకు, మీరు చేసిన ఉపకారములకు ఏమని ఆరాధించి స్తుతించి గణపరచగలడు తండ్రి. సూర్యకాంత పద్మరాగ మరకతముడు కూడిన ఇంద్రధనస్సు వంటి అత్యున్నత సింహాసనం మీద ఆశ్రయుడైన ప్రభువును, ఆ రాజును 24 పెద్దలు 4 జీవులు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయించున్నారు. నా కొద్ది చిన్ని ఆరాధన యేసు క్రీస్తు ప్రభు నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఇక్కడ అపోస్తలుడు వారు చెప్తున్న మాట ఏంటంటే, పై వచనాలు చూస్తే ఏమని రాయబడిందంటే చూడడం మాట 23వ వచనం చదవండి. నేను మీకు అప్పగించిన దాన్ని ఎవరు మన పొందుని ప్రభు అని. ఇది అపోస్తలుడైన పౌలు తను అంటున్న మాట ఏంటంటే, మనం ఇప్పుడు తినే వల్ల తీసుకునే ద్రాక్ష రసం ప్రభు వలన తీసుకునే అపోస్తలుడైన పౌలు ఈ మధ్యాహ్నం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఈ బల్లను ఎవరితో తీసుకున్నానంటే ప్రభు చేతుల్లో తీసుకున్నాను. నిజంగా యోహాను సువార్త 13వ అధ్యాయం చదువు. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 8వ వచనం. మనం కలిసి పేతురు, నేనెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనకు అన్నాడు. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు చివరి గడియలు
యేసుక్రీస్తు ప్రభువారు తన లోకంలో ఉన్నప్పుడు శిష్యులను ఎట్లా ప్రేమించినాడంటే ఆయన వారిని అంతం వరకు ప్రేమించాడు. అదే అధ్యాయం 13వ అధ్యాయంలో చివరి మాటల్లో తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాడు. అంటే చివరి దాకా ప్రేమించినాడు. ఎట్లా ప్రేమించినాడు అంటే తను ఒక పల్లెల్లో నీళ్ళు తీసుకున్నాడు, ఒక టవల్ తీసుకున్నాడు, శిష్యుల పాదాలు కడగడం మొదలుపెట్టాడు. ప్రియులారా, ఒకసారి ఊహించుకోండి ఆ దృశ్యాన్ని. సాక్షాత్తు సృష్టికర్త, సృష్టిని సృష్టించిన దేవుడు, మానవుని నిర్మించిన దేవుడు, నిజంగా ఆయన స్వరూపము ఎట్లాంటిదంటే ఆయన ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. ఆయన కూర్చుంటే ఆకాశం సరిపోతుంది, ఆయన కాలు పెడితే భూమి సరిపోతుంది. అట్లాంటి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి ఏం చేస్తూ ఉన్నాడంటే ఒక పనికిరాని చెడిపోయిన వాడి పాదాలు పట్టుకుంటాడు. 12 మంది శిష్యుల పాదాలు యేసుక్రీస్తు ప్రభువారు తను కడుగుతూ ఉంటే పేతురు ఏమంటున్నాడంటే ప్రభా నన్ను కడగొద్దు అన్నాడు. కడగొద్దు అంటే యేసు ప్రభు అంటున్నాడు, ఈ మధ్యాహ్నం నేను నిన్ను కడగకపోతే నాతో నీకు ఏం లేదు. ఈ రోజు ఈ మధ్యాహ్నం కడగబడకపోతే దేవుడితో నీకు సంబంధం లేదు. కడగబడాలి. కడగబడకుండా ఉన్నంత కాలం నీవు ఎక్కడికి సమీపం అవుతున్నావు అంటే నిత్య నాశనానికి సమీపం అవుతున్నట్టే లెక్క. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను కడిగే సమయంలో ఆయన చేతిలోనికి నీవు వస్తే ఎట్లా ఆశీర్వదిస్తాడంటే నిజంగా పేతురు, దేవా నన్ను సంపూర్ణంగా కడుగు అన్నాడు. చూడండి మాట ఉంటుంది అక్కడ 13వ అధ్యాయంలో చూడండి 8వ వచనం, పేతురు నీ వెన్నడు నా పాదములు కడగరాదని ఆయన అన్నాడు. అందుకు యేసు, నేను నిన్ను కడగలేడునా, నాతో నీకు పాలు లేదనను. సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే కాదు నా చేతులు నా తలను కూడా కడుగుమని అతనితో. నిజంగా ప్రియులారా, పేతురు సరి చేసుకున్నాడు. కడగడానికి యేసు ప్రభువారు సిద్ధపడుతూ ఉన్నాడు. దేవుడి మధ్యాహ్నం నేను కడగాలనుకుంటే నువ్వు జారిపోతున్నావేమో. చాలాసార్లు బుడమట్టలు తెలిసారు, కొర్రమేను, బతుకున్న కొర్రమేను తెచ్చుకుంటారు. ఇప్పుడు ఈ కొర్రమేని ఏం చేస్తాడంటే పట్టుకుంటాడు. కానీ పట్టుకుంటే ఏమైతుంది అది? ఇప్పుడు దీన్ని కరెక్ట్ గా ఏం చేయాలా? ఇప్పుడు దీన్ని కట్ చేయాలంటే తీసుకుని ఒక్క దెబ్బ ఏం చేస్తాడు, వేసి బండకేసి కొడతారు, పట్టండి పుట్టగానే ఇట్లా అవుతుంది. అంత దూరం తెచ్చిపోతున్నాడు. ఎంత దూరం? ఆయన దెబ్బ పడేంత దూరం తెచ్చుకోవద్దు. నా ఆశ ఏంటంటే, దేవుని ఆశ ఏంటంటే మనల్ని ఆశీర్వాదానికి పిలిచినాడు, మనం ఆశీర్వదించబడాలని పిలిచినాడు, మనం దీవించబడాలని పిలిచినాడు, శాపానికి గురి కావద్దని పిలవాలి. మనం అనేక సార్లు దేవుడు ఆశీర్వదించాలని వెంటాడుతుంటే నువ్వేమో శాపం వైపు వెంటాడుతూ ఉన్నావు. చూడండి, నాకు ఒక మాట ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటంటే ఒక సేవకుడి దగ్గర ఉన్నాడు, ట్రైనింగ్ లో ఉన్నాడు. ఎన్నేళ్ల నుంచి ట్రైనింగ్ లో ఉన్నాడు. దైవజన్ దగ్గర ఉన్నాడు. ఎలిషా దగ్గర ఒక వ్యక్తి ట్రైనింగ్ లో ఉన్నాడు. నయమాను కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వస్తే ఒక చిన్నది ఏం చేసిందంటే, నీవు నా దాసుని దగ్గరికి వెళ్ళు, నా సేవకుని దగ్గరికి వెళ్ళు, నువ్వు వెళ్తే నీకు స్వస్థత కలుగుతుందని చిన్నది 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో చెప్తే, ఇప్పుడు ఈ నయమాను బయలుదేరి ఆ ప్రాంతానికి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఏం తీసుకుని వెళ్తున్నాడంటే బంగారు, వెండి, ఆయనకి ఏమేమి గిఫ్ట్ ఇయ్యాలో అన్ని తీసుకెళ్తున్నాడు. నేను చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు ఆ ప్రవక్త దగ్గరికి రాగానే ఈ నయమాను అనుకున్నాడు, నా దగ్గరికి వచ్చి చేయి పెట్టి ప్రార్థన చేస్తాడేమో ఆ సేవకుడు అనుకున్నాడు. కానీ మన ఆలోచన వేరు, దేవుని ప్రజల ఆలోచన వేరు. నిజంగా ఏమన్నాడంటే, నువ్వు 7 తారీఖు వెళ్ళి 7 మార్లు మొదలన్నాడు. ఈయన చెప్పే మాట ఎప్పటి వరకు అర్థం కాలేదు నయమాలకు. దేవుడు చెప్పే మాట మనకి ఎప్పటి వరకు అర్థం కాదు అంటే, ఆ కార్యం ముగించేంత వరకు అర్థం కాదు మనకు కార్యం. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే యోర్దాను నదికి వెళ్ళినాడు.
మొట్టమొదట ఉపాయించినాడు గాని కిందున్న సేవకుడు మాట్లాడుతుంటే ఆ మాట విన్నాడు. విని యోర్దానికి వెళ్ళి 7 మార్లు విన్నాడు. 6 మార్లకే స్వస్థత కలగొచ్చు కదా. చాలాసార్లు మనము అన్ని బాగుంటాయి. నేను చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం వింటున్నాను. సండే స్కూల్ అంటే ఏంటో తెలుసు, ప్రార్థన అంటే ఏంటో తెలుసు, అన్ని బాగున్నాయి. యేసు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు పరిగెత్తుకుని వస్తే ఏమన్నాడంటే, నీకు ఒక్కటి కొదువు ఉంది. ఏంటొకటి? నీ ఆస్తి నమ్మి పీదలకి. అంతకు ముందు ఒక మాట అన్నాడు ఆ యవనస్తుడు. ఏమన్నాడంటే, ఏమన్నాడు? నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నా అంటే చేస్తున్నాడా చేయట్లేదా? మీరు వినట్లేవా? నాకు చిన్నప్పటి నుంచి అభ్యాసం ఉందండి అన్నాడు ముందే. అవి చిన్నప్పటి నుంచి నీ ఆస్తి నమ్మి బీదలకి ఇవ్వండి అని దేవుడు అన్నప్పుడు నేను ఇది చిన్నప్పటి నుంచి చేస్తున్నా అన్నాడు. ఎప్పుడో ఇచ్చిన బీదలకు తన ఆస్తి ఆజ్ఞ లేదు అక్కడ. అన్ని బాగున్నాయి, ఏదో ఒక్కటి కొదువు ఉంది. ఇక్కడ కూడా 6 మార్లు మునిగినాడు. 7వసారి మునగగానే తన దేహం పసిపిల్లవారి దేహం అయింది. గమనించండి ఇక్కడ. ఇప్పుడు పరిగెత్తుకుని ప్రవక్త దగ్గరికి వస్తూ ఉన్నాడు. వచ్చి వెండి బంగారం ఇవన్నీ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. సేవకుడి దగ్గర ఒక ట్రైనర్ ఉన్నాడు. ఎవరాయన? గేహాజీ. ఇంత ట్రైనింగ్ తీసుకున్న ఆయన దేని మీద ఆశ ఉంది? డబ్బు మీద ఆశ ఉంది. డబ్బు మీద ఆశ ఉంటే ఏం చేస్తుందంటే, డబ్బు నేను ఏం చేస్తుందంటే లాస్ ఏప్రిల్స్ లో జరిగిందా అట్లా చేస్తుంది. ప్రియులారా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నయమాను వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాడు చెప్పండి. ఏం వచ్చేటప్పుడు ఒకటి తెచ్చినాడు, వెళ్ళేటప్పుడు ఒకటి తీసుకుపోయినాడు. ఏంటి? మట్టి తీసుకెళ్ళాడు. అసలు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ దేశంలో ఉన్న బంగారు వెండి కంటే ప్రవక్త ఉన్న దేశంలో మట్టిలో ఉంది పవర్, మట్టిలో ఉంది శక్తి. మనకు తెలియదు చాలాసార్లు. దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉంది, దేవుని మందిరంలో క్షేమం ఉంది. నా ఆశ ఏంటంటే చాలాసార్లు మనం మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తాం, మందిరాన్ని అవలీలంగా చూస్తాం. మందిరంలో ఏముందంటే క్షేమం ఉంది, భద్రత ఉంది, ఆశీర్వాదం ఉంది. ఈ ఆశీర్వాదం నీకు కావాలి అంటే ఇక్కడికి రావాలి. నువ్వు ఇక్కడ వస్తే నీకు ఆశీర్వాదం ఉంది, ఇక్కడ వస్తే నీకు క్షేమం ఉంది. చూడండి, నా ఆశ కొత్త సంవత్సరంలో నేను ఏం ఆశపడతానంటే, దేవా వారంలో 4 రోజులు నీ మందిరంలో నేను పడుకుంటాను. ఒక ఆశ, ఒక తీర్మానం చేసుకున్నాను. నీకేమన్నా ఉన్నా అక్కడ తీర్మానం? వారంలో సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఈ 4 రోజులు దేవా రాత్రి చైన్ ప్రేయర్లో నేను ఉంటాను. ఒక తీర్మానం చేస్తాను. 4 రోజులు పోకపోయినా కనీసం 2 రోజులు మాత్రం ఖచ్చితంగా నేను ఉంటా ఆ ప్రార్థనలో. ప్రియులారా, నేను ఎప్పుడైతే ఆశీర్వాదానికి ఎప్పుడైతే దేవునికి నేను దగ్గర అవుతూ ఉన్నానో నా వెంట ఆశీర్వాదం పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంట్లో మంచి బెడ్ ఉంది, మంచి పిల్లో ఉంది, మంచి ఫ్యాన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ మందిరంలో మోకరించడం ఏంటి? ఆ మందిరంలో పిల్లో లేకుండా పడుకోవడం ఏంటి? ఆ మందిరంలో చాపుకున్న ఆ దుమ్ము అంటించుకోవడం ఏంటి? అక్కడే ఉంది ఆశీర్వాదం. అనేకసార్లు నువ్వు మరచిపోతూ ఉన్నా. నిజంగా నేను చెప్పగలను మాట, దేవుడు మాకు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. నూతన క్రియ అంటే ఏంటి బ్రహ్మ? మాకు అర్థం కావట్లేదు. అంటే నా భార్య ఒక దగ్గర, నేనే ఒక దగ్గర. దేవుడు మాకు ఒక వాగ్దానం ఇచ్చినాడు, దాని జత పక్షి దాని యొద్దకు వచ్చి చేరును అని. చూడండి, ఒక మాట ఉంది. యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం చివరి లైన్ చూడండి. అక్కడ ఉంటుంది ఒక మాట,
దాని జతపక్షి దాని యొక్కకు వచ్చి చేరును. తమ జాతి పక్షులతో కూడును. చదవండి. చూడండి 16 వచ్చే మధ్యలో దేని జతపక్షి దాని యొక్క ఉండక మానదు. దాని జతపక్షి దాని యొక్క. నా భార్య ఏమో భద్రాచలం దగ్గర మలుగు, నేనేమో హైదరాబాద్. ఇద్దరు ప్రార్థన చేస్తున్నా, ఇద్దరు ఒక దగ్గర రావాలా, పాప డిస్టర్బ్ అవుతుంది అని ప్రార్థన చేస్తే నిజంగా ప్రియులారా, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను అని దేవుడు ఆ వాగ్దానం ఇచ్చినాడు. ఈ వాగ్దానం నా భార్యకి ఇచ్చినాడు. దాని జతపక్షి దాని యొక్కకు వచ్చి చేరును అని. ఇప్పుడు ఆమె గ్రూప్ 4 పంచాయత్ సెక్రటరీ ఊర్లో నేను ఆ ఉద్యోగం చేయను అని ఆమె లీవ్ పెట్టి ఆమె ఇంట్లో ఉండి చదువుతా ఉంది. మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ ఏమన్నదంటే మళ్ళీ గ్రూప్ 4 వేసినప్పుడు ఈమె జస్ట్ అట్లా అటెంప్ట్ చేసింది. దాంట్లో ఒక ఆప్షన్ ఇస్తున్నారు, హైదరాబాద్ కూడా నువ్వు ఆప్షన్ పెట్టుకోవచ్చు అని. చూడండి, మేము ప్రార్థన చేసి దేవా మాకు ఎన్ని ఇచ్చినట్టే 380 ఆప్షన్స్ లో 100 ఆప్షన్స్ ఏమి ఇచ్చినారంటే హైదరాబాద్ ఇచ్చినారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, లేబర్ ఆఫీస్, ఇట్లా మొత్తం ఒక 100 ఆప్షన్స్ ఇచ్చినారు. మేము ప్రార్థన చేసి బ్రహ్మ మా ఇంటికి సమీపంగా ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, దాంట్లో మాకు జాబ్ కావాలని అని ఆప్షన్ పెట్టేసినారు. పెట్టిన తర్వాత జాబ్ వచ్చింది, సెలెక్ట్ అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అందరికి జాబ్ వచ్చిన వరకు ఆర్డర్స్ ఇస్తూ ఉన్నాడు. అందరు పెద్దపల్లి వచ్చి తెచ్చుకోండి. ప్రార్థన చేస్తున్నాం, దేవా ఈమె ఇప్పుడు 5th మంత్ అంత దూరం పోలేదు. అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా 5 గంటలకు లేచి బస్ ఎక్కి పోయి 12 గంటలు మొత్తం ఇంటికి వచ్చేసరికి రాత్రి 12 గంటలు అయింది. వాళ్ళు తెచ్చుకుంటారట. మేము ప్రార్థన చేస్తున్నాం, దేవా మా చేత కాదు, ఈమె ఎంత దూరం వెళ్ళలేదు అని ప్రార్థన చేస్తే దేవుడు మా ప్రార్థన ఆలకించి ఏమన్నాడంటే నెక్స్ట్ డే ఫోన్ వచ్చింది ఈమెకు, ఎవరైతే అక్కడికి రాలేదో ఇక్కడ ఉస్మానియాకి వచ్చి తెచ్చుకోండి అని. జస్ట్ 10 మినిట్స్ అని హెబ్రోన్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి 10 నిమిషాలు ఇట్లా పోయి ఆర్డర్ కాపీలు తెచ్చుకున్నాను. ఇంకొక మాట నేను చెప్పగలను, దేవుడు మాతో చేసిన నిబంధన వాగ్దానం నెరవేర్చిన దేవుడు మాకున్నాడు అని నేను చెప్పగలను. ఆమెకు ఎంత ఆశ ఉండిందంటే ఈ పంచాయత్ సెక్రటరీ సర్పంచ్ ఫోన్ చేస్తాడు, ఉప సర్పంచ్ ఫోన్ చేస్తాడు, వార్డు మెంబర్స్ ఫోన్ చేస్తాడు, 100 రోజుల పనులు ఫోన్ చేస్తాడు, పుట్టిన ఈమెనే పెట్టాలి, చచ్చిన ఈమె సర్టిఫికేట్ ఇవ్వాలి, ఎన్ని పంచాయతీలు ఉంటాయి, రోడ్డు మీదకి నీళ్ళు వచ్చినా కష్టమే, నీళ్లు రాకుండా కష్టమే, కరెంటు పోయినా కష్టమే, కరెంట్ వచ్చినా ఈ జాబ్ నేను చేయను, నాకు ఒక శ్రేష్టమైన జాబ్ అంటే. ఇప్పుడు ఆమెకు ఇచ్చిన డిపార్ట్మెంట్ ఏంటంటే లైబ్రరీ, ఉస్మానియా యూనివర్సిటీలో సైన్స్ డిపార్ట్మెంట్. ఒక సిస్టమ్ ఉంది, ఇక్కడ కూర్చుంటది, 1 గంట బుక్కులు అన్ని టైప్ చేస్తుంది, కూర్చొని భోజనం చేసి ఎక్కడి నుండి తీసుకొని వచ్చి ఎక్కడ పడేసినాడంటే భద్రాచలం నుంచి తీసుకొని వచ్చి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పడేసినాడు. నేను చెప్పగలను, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. ఇదంతా ఎప్పుడు సాధ్యము అంటే నీవు దేవుని మందిరముతో అంటూ కట్టుబడి ఉండాలా, ఎవరితో నీవు సంబంధం కలిగి ఉండాలా. 3 గుంపులు ఉన్నాయి. ఏ గుంపుతో సంబంధం ఉండాలా? ట్రస్ట్ తో ఉండాలా, సొసైటీతో ఉండాలా, లోకంతో ఉండాలా. ఎవరితో అండి? ఏ గొడవల్లో ఉండాలి? దయచేసి ప్రార్థన ఉంటే ప్రార్థనలు, సువార్త ఉంటే సువార్తలో ఉంటారు, కిచెన్ లో పని ఉంటే కిచెన్ పనిలో ఉంటారు. అంత తప్ప వేరే దాంట్లో చెయ్యి దూర్చము, పోము కూడా. ఎందుకు అంటే నువ్వు పోయినావురా అంటే ఏం పట్టుకుంటది? వాడికి ఉన్న శాపాలన్నీ నీకు చుట్టుకుంటాయి, నీ ఫ్యామిలీకి చుట్టుకుంటాయి. గుర్తుపెట్టుకోవాలి. నిజంగా నేను ఈ రోజు చెప్పగలను, మందిరంలో నిలబడి నేను మాట్లాడుతున్నా, మా నాన్న వేరు, మా చిన్నాన్న వేరు. మా నాన్న ఈ రోజు ఆశీర్వదించబడ్డాడు, మా చిన్నాన్న ఇంకా ఇంతవరకు ఆశీర్వదించబడలేదు. కారణం ఏంటంటే మందిరానికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నాడు, సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు.
మా చిన్నాన్నకు 2 పిల్లలు, ఎవ్వరు సరిగా చదువుకోలేదు, ఎవ్వరు సరిగా సెటిల్ అవ్వలేదు. మా నాన్నకు 3 పిల్లలు నేను. మా అన్న ఈరోజు ఎన్ఐటి వరంగల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. కారణం ఏంటంటే మేము దేవుడితో సంబంధం కలిగి ఉన్నాం. ఎవ్వరి జోలికి మేము పోలేదు. మా నాన్న కోరుకున్న స్థలం ఏంటంటే చెప్పుల స్టాండ్. ఎప్పుడు స్టేజ్ కోరుకోలేదు, నేను కూడా ఎప్పుడు కోరుకోను స్టేజ్. దేవుడు పిలిచి ఇస్తే నేను కాదను. ఈరోజు మా చెల్లి కూడా ఒక మంచి తను కూడా ఎంటెక్ పూర్తి చేసుకొని మంచి ఒక ఫ్యామిలీకి వెళ్ళిపోయింది అంటే మా నాన్న తీసుకున్న తీర్మానం. ఈరోజు నేను కూడా ఒక కాలేజ్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నానంటే దేవుడు మా ఇంట్లో. నిజంగా మా తమ్ముళ్ళు ఇద్దరికి ఏ జాబ్ లేదు పిల్లలు, ఇంతవరకు కూడా వేరే వాళ్ళని ఇంకా అప్పుడు అడిగి బ్రతుకుతున్నారు వాళ్ళు. మా నాన్న అన్నాడు, అరే బాబు 5 లక్షలు ఒక ఇల్లు కొను అన్నాడు. డబ్బులు ఏడున్నాయి అన్నాడు. ఇప్పుడు ఆ ఇల్లు 60 లక్షలు. మా నాన్న చెప్పినప్పుడు కొంటే 5 లక్షలకు వచ్చేది, ఇప్పుడు 60 లక్షలు. నేనేం చెప్తున్నానంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. మా కుటుంబం ఈరోజు ఆశీర్వదించబడింది. అన్ని రకాలుగా ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డాం, శరీరకంగా ఆశీర్వదించబడ్డాం. దేవుడు ఒక మంచి డబుల్ బెడ్రూమ్ మాకు ఇచ్చినాడు, డబుల్ ఫ్లోర్ బిల్డింగ్ ఇచ్చినాడు, 4 స్థలాలు ఇచ్చినాడు, పొలం ఇచ్చినాడు, వరంగల్ అన్నకి ఇచ్చినాడు. ఎక్కడ తక్కువ చేయలేదు దేవుడు. ప్రియుల, మేము ప్రార్థన చేసి నేను నా భార్య ఒక స్థలం కొన్నాను. అట్లా 2 స్థలాలు ఇచ్చినాడు దేవుడు మాకు. నా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నాకు గిఫ్ట్ గానే వచ్చింది. ఈ రోజు నేను వాడే ల్యాప్టాప్, యాపిల్ ల్యాప్టాప్ దేవుడు నాకు గిఫ్ట్ ఇచ్చినాడు. నేను చెప్పగలను, దేవుడు మాతో ఉన్నాడు, మాతో సంచరిస్తున్నాడు. ఇప్పుడు ఈమె జాబ్ కోసం వెళ్ళినాక అక్కడ రిలీవింగ్ ఆర్డర్ తీసుకొని ఇక్కడ జాయిన్ అవ్వాలా. నేనేమో బీపీఎస్ లో ఉన్నా, కలెక్టర్ సిగ్నేచర్ అయిపోయింది, డిపిఓ సిగ్నేచర్ అయిపోయింది. ఇప్పుడు ఎంపీడీఓ దగ్గరికి వచ్చింది. రాగానే ఇంకా ఆమెకు రిజర్వేషన్ చేసిన 9:20 బస్ ఉంది, సంక్రాంతి టైం అది. ఇదంతా రీసెంట్ గా జరిగిన సంగతి. దేవుడు మాతో ఎట్లా నడుస్తున్నాడో చెప్తున్నా. చేసినాను. వచ్చిన తర్వాత ఎంపీడీఓ ఆఫీస్ లో క్లర్క్, అమ్మా నువ్వు 2 years లీవ్ పెట్టినావు, నీకు నేను లెటర్ ఇయ్యను అని కూర్చున్నాడు. తాగినాడు బాగా. ఇప్పుడు ఆమె నాకు ఫోన్ చేస్తే మన ఇద్దరం ఏం చేయాలంటే ప్రార్థన చేద్దాం. ఇన్ని మేలు చేసి కలెక్టరే సైన్ పెట్టాడు, డిపిఓనే సైన్ పెట్టినాడు. ఇక్కడ ఈ వ్యక్తి దగ్గర ఆగిపోయింది కదా, ప్రార్థన చేద్దామని మేము ఇద్దరు ప్రార్థన చేసినాం. 10 నిమిషాలు అంతే. 10 నిమిషాలు ప్రార్థన చేస్తే ఎంపీడీఓ ఎక్కడ ఉన్నాడో ఆయన వచ్చి, ఏమైందమ్మా ఇది అయిపోయిందా అన్నాడు. కాలేజ్ సార్ ఇలా టైప్ చేయాలి అంటున్నాడు అంటే ఆయనే కూర్చొని ఆయనే టైప్ చేసి ఆయనే సంతకం చేసి ఆమె లెటర్ చేతికి ఇచ్చేసి పంపించేసినాడు. ఎగ్జాక్ట్ గా 8 o'clock అయిపోయింది. 9:20 బస్ ఎక్కింది, హైదరాబాద్ వచ్చింది. ప్రియులారా, నేనేం చెప్తున్నాను అంటే దేవుడు నీతో వాగ్దానం చేసినాడు, ఇది నెరవేర్చబడాలి అంటే నీకు ఆయన ప్రియమంటారా? సంబంధం లేకుండా ఎంత ప్రయత్నం చేసినా అది నష్టమే. ఒకవేళ నీకు ఆశీర్వాదంగా కనపడవచ్చు కానీ అది నష్టమే. ప్రియులారా, నేను చెప్పే మాట ఏంటంటే పేతురు అంటున్నాడు, దేవా నన్ను ఎట్లా సంపూర్ణంగా కడుగునాయన. నా చేతులు బాగలేవు, నా కాళ్ళు బాగలేవు, నా కన్నులు బాగలేవు, నా తలంపులు బాగలేవు, నా హృదయం బాగలేదు, నా నడక బాగలేదు, ఏమి బాగలేవు, నన్ను కడుగు. కానీ ఒక్కసారి మనం యోగును టచ్ చేస్తే ఏమంటాడు చూద్దాం. యోగు గారు 31వ అధ్యాయం మొదటి వచనం చదువుతామా? మొదటి వచనం, నేను నా కన్నులతో నిబంధన చేసుకొని కన్యకను నేను ఎలాగూ చూపును. యోగు తన జీవితంలో ఒక తీర్మానం చేసుకున్నాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటా, నా కన్నులతో నేను పాపము చేయను. చూడండి, పాపమే దేని ద్వారా ప్రవేశించింది అంటే కంటి ద్వారా. ఆదాము పాపం చేస్తున్నారంటే కంటి ద్వారా ప్రవేశించింది. ఏ పాపమైనా, ఏ అపవిత్రమైన ఏదైనా నీలో ప్రవేశిస్తూ ఉంది అంటే ఈ కన్ను. నీ కన్ను చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్ గా ఈ కంటిని కాపాడుకోవాలా. ఏం చూస్తున్నా,
ఏం ఆలోచిస్తూ ఉన్నారు? నీ కంటిని చాలా జాగ్రత్తగా. ఇప్పుడు యోగుకి ఏమవసరం అంటే, యోగుకి ఏమవసరం, దేవా పొరపాటున నా కన్నుల ద్వారా ఏమైనా తప్పు చేస్తున్నానేమో కనుక నేను ఈ రోజు నుంచి ఏం చేస్తున్నానంటే నిబంధన చేసుకుందును, నా కన్నులను పవిత్రంగా ఉంచుకో. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన కంట్లో దూలం పెట్టుకొని పక్కలో కంట్లో నలుసు తీస్తాం. దేవుడి ఆశ ఏంటంటే ఫస్ట్ నీ దూలం తీసేసుకో. దూలం పెద్దదా నలుసు పెద్దదా అండి? దూలం ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది దూలం ఎంత ఉంటుందండి? దూలం నలుసు ఎంత ఉంటుందండి? చాలా సార్లు ఎదుటి వాళ్ళ కంటలో నలుసు చూస్తాం కానీ మన కంట్లో ఏముంది? దూలం. ప్లీజ్ ఏం సరి చేసుకోవాలి అంటే, ఏం సరి చేసుకోవాలంటే మన కన్నులను సరి చేసుకోవాలా. నీ కన్నులు సరిగా చూడాలా, అటు ఇటు చూడద్దు. చాలాసార్లు మనం ఏం చేసుకోవాలంటే అటు ఇటు. ఇప్పుడు గెహాజీ దేని చూస్తున్నాడు? వెండి బంగారం. ఇంకా వెండి బంగారం ఉంటే చాలు, ఈ సేవకుడు వద్దు, ఈ సేవ వద్దు, ఈ పంచాయతీ వద్దు అని మొత్తం ఎత్తుకొని పోదాం అనుకున్నాడు. వేరే వారి శాపము మనకు తగులుతుంది. కుష్టు ఒకరికి పోయింది, ఇంకొకరికి తగులుతుంది. ఎవరికి పోయింది? నయమానికి పోయింది. ఎవరికి తగులుతుంది? ఎందుకు తగులుతుందండి చెప్ప? ఏది ఆశించద్దో అది ఆశించినాడు. చిన్న ఆశకి ఇక్కడ నీవు ఆశించద్దు అన్నదాన్ని ఆశించినాడు. మనము దేవుడు చెయ్యొద్దన్నదే చేస్తాం. ట్రాఫిక్ లో రెడ్ లైట్ పడితే పోవద్దు అంటే పోతే మనసు వస్తుంది. మా స్టూడెంట్స్ ఇక్కడ చాలా మంది, సార్ రెడ్ లైట్ పడితే చంద్ర తప్పు మజా అంటే రెడ్ లైట్ పడితే పోతేనే మజా వస్తుంది. చాలా సార్లు పిల్లలు కూడా బైక్ ఎట్లా నడుపుతూ ఉంటారంటే సౌండ్ రావాలా, ఇక్కడ కార్ ముందు కట్టుకొట్టాలా, లారీ ముందు కట్టుకొట్టాలా, బస్సు ముందు కట్టుకొట్టాలా. ఒక్కసారి వెనక ఆలోచించాలా. నువ్వు బస్సు ముందు కట్టుకొట్టేటప్పుడు బస్సు వెనకోడు బ్రేక్ వేస్తున్నాడు కొంచెం కనుక నువ్వు బతికినావు. లారుడు కొంచెం బ్రేక్ వేసి కంట్రోల్లో ఉన్నాడు కాబట్టి నువ్వు బతికినావు. వాడు కూడా నీలాగా వెనకొస్తే ఎప్పుడో గాల్లో కలిసిపోతుంది. చాలాసార్లు దేవుడు నీ జీవితంలో బ్రేక్ వేస్తున్నాడు కానీ అది నువ్వు గుర్తుపట్టట్లే. యోబు తన జీవితంలో ఒక తీర్మానం, నా కన్నులతో నేను నిబంధన ఏం చేస్తున్నా అంటే నేను నా కన్నులతో నిబంధన చేస్తున్నా, నేను కన్నెక్కడ చూడను. యోబుకు కుటుంబస్తులు అంతా వెళ్ళిపోయినారే, పిల్లలంతా చచ్చిపోయినారే, ఆరోగ్యం కూడా బాగలేదే. ఎందుకంత గట్టి తీర్మానం? డబల్ ఆశీర్వాదం కావాలంటే దేవుడి కోసం రోషంగా బ్రతకాలి. నీకు డబల్ ఆశీర్వాదం కావాలా? దేవుడి కోసం రోషంగా. ఇంకా ఏం తీర్మానం చేసుకున్నాడు చూడండి. ఒక మాట కిందికి వచ్చినట్లయితే 6వ వచనంలో, నేను యథార్థవంతుడని ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్టు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచులుగాక. ఈ మధ్యాహ్నం న్యాయమైన దేవుడి త్రాసులో మనల్ని నిలబెడితే తూగుతున్నామా? ఏమైతున్నాం? తేలిపోతున్నామా? న్యాయమైన త్రాసులో దేవుడు మనల్ని చూస్తే, నిజంగా నిన్ను చూస్తే ప్రార్థనలో లేని, వాక్యం చదువుట్లో లేని, దేవుడి సన్నిధిలో కనపడటం లేని, దేవుడి పిల్లలను ప్రేమించట్లో లేని, అన్ని కొదవలే. ఎక్కడైనా దేవా ఈ కొత్త సంవత్సరంలో నన్ను ప్రవేశపెట్టినావు, 2వ నెలలోకి నన్ను ప్రవేశపెట్టినావు, ఏమైనా కొత్త తీర్మానాలు ఏమైనా ఉన్నాయా? ఏమైనా లేవు, అన్ని పాతలు. యోబు ఒక తీర్మానం, న్యాయమైన త్రాసులో దేవుడు నన్ను ప్రతిదినం తూచును గాక. ఒకవేళ దేవుడు ప్రతిదినం మనం కొలతేస్తే, న్యాయమైన త్రాసులో మనం నిలబెడితే మనం ఏమైతున్నాం? తేలిపోతున్నామా? సరితూగుతున్నామా? ఇంకొక మాట అంటాడు, ఏమంటాడంటే న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. ఒకవేళ నేను విధవరాలకు ఇచ్చిన విషయంలో ఏమైనా తక్కువ చేస్తున్నానేమో, భర్త లేని వారికి ఇచ్చే విషయంలో ఏమైనా తక్కువ చేస్తున్నానేమో అని అది కూడా చెక్ చేసుకున్నాడు. చూడండి మాట కూడా ఉన్నాయి. 17వ వచనంలో, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నంలో కొంచెమైనను తిననీయక
చూడండి, తల్లిదండ్రులు లేని వారిని మర్చిపోయానేమో నేను, వాళ్ళకి ఇస్తాను. విధవరాళ్ళు ఉన్నారేమో, వాళ్ళకి ఇస్తాను. తర్వాత ఎవడైనా వస్త్రహీనుడు అంటే, ఎవరికైనా బట్టలు లేకుంటే నేను ఇవ్వడానికి సిద్ధపడాలా. తిమోతి అంకుల్ ఉండేవాడు. తిమోతి అంకుల్ అంట తనకు ఒక అలవాటు ఉన్నది. ఏం అలవాటు అంటే, ఈ సంవత్సరం వచ్చిన బట్టలన్నీ అందరికి పంచుతాడు. ఎప్పుడైతే పంచుతాడో దేవుడు ఆయనకు డబల్ ఇచ్చేటాడు. నువ్వు పంచినంత కాలం ఏమవుతుంది, అది అట్లే ఉండే పాత బట్టలే వేసుకోవాలి, రోజు పాత బట్టలు వేసుకోవాలి. బీదలకు ఇయ్యడానికి చేయి రావాలి. నిజంగా మనం అట్లున్నామా? నిజంగా ఇక్కడ ఇంకొక మాట 22లో, దిక్కు లేనివాడు తండ్రి భావముతో నన్ను భావించిన. చూడండి, దిక్కు లేని వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాడంట, తల్లిదండ్రులు లేని వారిని జ్ఞాపకం చేసుకున్నాడంట, విధవరాలను జ్ఞాపకం చేసుకున్నాడంట, తన కన్నును సరిగా పెట్టుకున్నాడంట. న్యాయమైన త్రాసులో దేవాలను తూచు, ఆ త్రాసులో నేను ఒకవేళ సరిగా లేకుంటే నువ్వు నన్ను ఏమైనా చేసుకో అన్నాడు. దేవుని చేతిలోనే ఇచ్చేసుకున్నాడు. చాలా సార్లు దేవుడు చేసిన దాన్ని మనము మర్చిపోతాం. ఇంకొక మాటలు, చివరి మాటలో చూడండి, 34 మధ్య భాగంలో ఉంది. 34 మధ్య భాగంలో, రొమ్ములో నా పాపలు కప్పుకొని పరమందున్న దేవుని దృష్టికి నేనేమవుతా? వేషధారి అంటే ఏంటంటే నాకేం తెలియదు, చెప్పాలి. వేషధారి అంటే ఏంటి? వేశ్యకైనా పరలోకంలో స్థానం ఉందంట, కానీ ఎవరికి లేదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనేమో మందిరంలో చక్కగా స్ట్రైట్ ఏమి భక్తి పడండి అన్నట్లు ఉంటాను. నన్ను ఏడ చూడాలి మీరు అంటే, నేను పనిచేసే కాలేజీలో చూడాలి. నన్ను ఏడ చూడాలి మీరు అంటే, నా ఇంటి దగ్గర చూడాలి. నా ఇంటి దగ్గర నా భార్య నా గురించి ఏం చెప్పుకుంటుంది, మందిరంలో నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, కాలేజీలో లెక్చరర్స్ ప్రిన్సిపాల్ నా గురించి ఏ సాక్ష్యం చెప్తుంది. ఒకరోజు మా వాచ్మెన్ అంటే కాలేజ్ వాచ్మెన్ బాగలేదు, సీరియస్ ఉన్నాడు, ఐసీయూలో పెట్టగానే మా ప్రిన్సిపాల్ నా దగ్గర కూర్చొని, అనిల్ సార్ కొంచెం ఆయన దగ్గర నేను ప్రేయర్ చేసినాను సార్, బాగలేవు. నేను ఇంకొక మేడం, హరినాక్షి మేడం అని ఇద్దరం కలిసి కాలేజ్ అయిపోగానే డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్ళి జస్ట్ ఒక 5 minutes ఆయన పలకరించి ప్రార్థన చేసి వచ్చినామండి. వచ్చిన నెక్స్ట్ డే నేను డిశ్చార్జ్ అయినాడు. ఆయన పేరు జయరాజ్, మా కాలేజీలో ఉంటాడు. ఎప్పుడన్నా మా కాలేజ్కి వస్తే జయరాజ్ పరిచయం చేసి, ఆయన వాచ్మెన్. మా కాలేజీకి కొన్ని 37 నుంచి వాచ్మెన్ ఉన్నాడు. ఆయన ఫ్యామిలీ ఆడే ఉంటుంది. ఆయన నేను ఇట్లా కనపడగానే, సార్ నమస్తే అంటాడు. ఎందుకు? ఈ సార్ వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, నాకు మేలు కలిగింది అని. నన్ను లైఫ్ ఎప్పుడు నేను ఒకవేళ మర్చిపోయి ఇటు తిరిగిపోతుంటే కూడా చూసి సార్ కలిసి నమస్కారం. ఒకరోజు మా ప్రిన్సిపాల్ అనేది, సార్ వర్షాలు పడట్లేదు, కొంచెం ప్రార్థన చేయండి మీ దేవుడికి, వర్షాలు పడతాయండి. ఎచ్చగా ప్రియులరా, మా టీం మెంబర్స్ ఉన్నారు చైల్డ్ ప్రైడ్ లో. బుధవారం రోజు నేను ప్రార్థన చేస్తాను, దేవా మా ప్రిన్సిపాల్ అడిగింది వర్షం పంపినా. ఇచ్చగా వరుసగా 4 రోజులు పడింది. నన్ను పిలిచి, సార్ మీ దేవుడికి చెప్పండి కొంచెం బజ్జేయగలను. నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు మనతో నడుస్తూ ఉన్నాడు, మనతో ఉన్నాడు. ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి గడియ ఈ దేవుని నువ్వు రుచి చూడాలా, టేస్ట్ చేయాలా. ఒక రోజు నేను ఏలూరు వెళ్తున్నా, ఏలూరు మీటింగ్స్కి వెళ్తున్నా. వెళ్ళేటప్పుడు ఆ హడావిడిలో తాళం వేసి తాళంకి కూడా దానికి పెట్టిపోయాను. అట్లా ఉంటుంది మన జ్ఞానం, మన తెలివి. మనం అనుకుంటాం అంతా నా ఇంటిని నేనే కాపాడుకుంటున్నా, నా పిల్లలను నేనే కాపాడుకుంటున్నా అనుకుంటున్నా. నేను అనుకుంటా నేనే కాపాడుకుంటున్నాను ఏమో నా ఇంటిని కాదు కదా. ఆ తాళం ఎట్లుందో, ఆ కీ ఎట్లుందో అట్లే ఉంది ఒక రోజంతా. దేవుడు నీతో ప్రార్థన చేయాలి. చాలాసార్లు మనం చేసిన తప్పును దేవుడి సన్నిధిలో ఒప్పుకోవాలి. వెంటనే దేవుడు తన ప్రొటెక్షన్ పంపిస్తాడు. నీకు ఎంత సహాయం చేయాలో, ఎట్లా సహాయం చేయాలో, ఎట్లా మేలు చేయాలో, ఎవరిని పంపిస్తే నీకు మేలు జరుగుతుందో వారిని నీ కొరకు పంపిస్తాడు. అసలు సబ్జెక్ట్ లోకే పోలే. కీర్తన 103 కీర్తన మీకు 1 గంట కదా ముగిస్తా, అంతే కదా. కీర్తన 103
కీర్తన 103 మొదటి 2 వచనాలు చదవండి. 2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు. దేవుడు ఎన్నో ఉపకారాలు చేసినాడు, కానీ మనం ఏం చేస్తున్నాం? మరిచి మన దగ్గరికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీవించాడు. అంటే మనం ఎట్లాంటి మనస్తత్వం మనది గుర్తుపెట్టుకుంటాం, మర్చిపోతాం. కాబట్టి గుర్తు చేసుకోండి బాబు అని చెప్తున్నాడు. ఇంకొక మాట చదవండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. 2:32 త్వరగా చూస్తారు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. కన్యక తన ఆభరణములు మరచిన, పెళ్లి కుమారి తన వడ్డాణములు మరచిన, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు. ఎన్ని దినాలంట? లెక్కనే లేదంట. ఎన్నిసార్లు మర్చిపోయినామో దేవుని సన్నిధిని, దేవుని ఇంటిని ప్రార్థన చేయడం మర్చిపోయినాం, వాక్యం చదవడం మర్చిపోయినా. ఏమెంటర్ అయినాయంటే అన్ని అనవసరమైన అన్ని ఎంటర్ అయినాయి. ఏమంటున్నాయి? వీళ్ళు ఇట్లా, వాళ్ళు ఇట్లా, ఇట్లా, ఇట్లా ఇదే ఎంటర్ అయింది. ఏం మర్చిపోయినా? లెక్కలేనన్ని సార్లు దేవుని నీవు నేను మర్చిపోయాను. కానీ ఎవరు మర్చిపోలేదు? మనం ఎన్నోసార్లు మర్చిపోయినాం. దేవుని సన్నిధికి రాక, వాక్యం చదవక, వాక్యాన్ని ప్రేమించక, దేవుని ఇంటిని ప్రేమించక మర్చిపోయిన దేవుడు నిన్ను నన్ను మాత్రం మర్చిపోడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 14వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 14వ వచనం. మళ్ళీ చదవండి, మంచిగా చదవాలి. నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచితివేమో. దాసుల గృహము, నువ్వు పాపంలో ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు, శాపంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఏం చేసినాడంటే నిన్ను రప్పించినాడు. నువ్వు మర్చిపోయినావేమో. నేను ఎక్కడికి పోయినా నేను ఒక మాట చెప్తాను. ఏం చెప్తానంటే, నిజంగా నా తల్లిదండ్రులు, మా నాన్నకు జాబ్ వచ్చినప్పుడట జీతము 50 రూపాయలు. ఎంత? 50 రూపాయలు. మా నాన్న 25 రూపాయలు ఖర్చు పెట్టుకొని 25 రూపాయలు వేరే వాళ్ళకి అప్పించేటోడు. మస్తు నచ్చింది. మా నాన్న చెప్పాడు. మా నాన్నకు చెప్పులు ఉండేవి కాబట్టి, చెప్పులు ఉండకపోతే స్కూల్కి వెళ్ళాలంటే ఎట్లా? సగం దూరం పరిగెత్తి చెట్టు కింద నిలబడ్డాడు. మళ్ళీ పరిగెత్తి ఒక చెట్టు కింద నిలబడ్డాడు. దేవా, మా తల్లిదండ్రులు ఎట్లా బతికినారు, ఈరోజు నేను ఎట్లున్నా? మమ్మల్ని నువ్వు నేను మర్చిపోవద్దు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన పూర్వస్థితిని మర్చిపోతాం. నువ్వు ఎక్కడుంటే అసలు నీవే ఊరు, నీవెవరు అసలు ఇక్కడ ఉండడానికి? అయినా దేవుడు నేను ప్రేమించి ఒక మంచి శ్రేష్టమైన సిటీలో నేను పెట్టినాడు. మంచిగా నిన్ను ఏం చేసినాడంటే అంత సమృద్ధిగా పెట్టినాడు కనుక ఏమైనా అంటే తిని నిద్రపోయి మర్చిపోయాడు. ఇంతకు ముందేమో ఉదయాన్నే 4 గంటలకు వేసి దేవుణ్ణి పాటలు పాడుతూ స్తుతిస్తుంది, మర్చిపోతుంది. రాత్రి ఎంత లేట్ అయినా వచ్చి కుటుంబ ప్రార్థన ఉండే మర్చిపోతుంది. మధ్యరాత్రి లేసి దేవుని స్తుతిస్తుంది, మర్చిపోతుంది. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ అడిగిన, గుర్తుందో లేదో మీకు? దేవా, ఈ రాత్రి నేను మధ్యరాత్రి 3 గంటలకు లేచి ఆరాధిస్తా నిన్ను అంటే దేవుడు ఎన్ని గంటలకు లేపుతాడు? మర్చిపోయినాడు, అన్ని మర్చిపోయాడు. ఎప్పుడు లేపుతున్నాడు దేవుడు? 3 గంటలకు లేవాలి దేవా నువ్వు తీర్మానం చేసుకుంటే దేవుడు ఎన్ని గంటలకు లేపుతాడు? 2 గంటలు. అయితే మీరు ఎవరు చేయండి, రాత్రి చెక్ చేయండి. రాత్రి పడుకునేటప్పుడు దేవా నేను 3 o'clock లేసి ఆరాధన చేస్తాను, నిన్ను ప్రార్థన చేసి పడుకోండి. ఖచ్చితంగా దేవుడు 10 నిమిషాలు తప్ప 3 గంటలకు లేపేస్తాను. నన్ను మర్చిపోయినారు మీరు. ఎందుకు అంటే భోజనం సమృద్ధిగా ఉండే,
ఎట్లా గుర్తొస్తుంది? అప్పుడు లేనప్పుడేమో డబ్బులు లేవు దేవా, పైసలు లేవు దేవా, పాలకు పైసలు లేవు దేవా, చక్కెరకు పైసలు లేవు దేవా, కిరాయి కట్టలేదు దేవా అంటే సొంత ఇల్లు ఇచ్చాడు మర్చిపో. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, చూడండి మాట చెప్పండి మళ్ళీ మళ్ళీ, మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచితివేమో. ఒక్కసారి గుర్తు చేసుకో, దేవుణ్ణి మర్చిపోయినాము. ఇర్మియా గ్రంథం 18:15 ఒకటి చదవండి. ఆదికాండం 40:23 ఒకటి చదువు. ఇర్మియా 18:15. నన్ను మర్చి ఉన్నారు, మాయకు ధూపము వేయుచున్నారు, పురాతన మార్గములైన త్రోవలో తమను తాము రొట్టెల చేసుకొని ఉన్నారు, నన్ను మర్చిపోయినారు. ఇతరుల మీద దేని మీద దృష్టి వచ్చిందంటే, చూడండి ఆదికాండము 40:23. ఆదికాండం 40:23. అయితే పానదాయకుల అధిపతి యోసేపుని జ్ఞాపకం చేసుకొనక అతన్ని మర్చిపోయాడు. దేవుడు ఉద్యోగం ఇచ్చినాడు, మర్చిపోయాడు. ఉద్యోగం ఇచ్చినప్పుడు, దేవా నాకు ఉద్యోగం లేదు, అందరికి ఉద్యోగం, అందరికి డబ్బులు వస్తున్నాయి, అందరు ఇల్లు కట్టుకుంటున్నారు, అందరు బాగున్నారు దేవా, నాకే లేదు దేవా, నాకే లేదు దేవా. దేవుడు ఉద్యోగం ఇచ్చినాడు, మర్చిపో. ఇప్పుడు దేవుడికి తప్ప నీ తప్ప, ఎవరికి తప్పండి? చాలా సార్లు లేనప్పుడు నీకు సహాయం చేస్తున్నాడు, నీవు దేవుని మర్చిపోయినాడు. ఇక్కడ కూడా ఒక వ్యక్తి మర్చిపోయినాడు యోసేపును. ఎవరాయన? పానదాయకుడు మర్చిపోయినాడు. సామెతలు 1:32. సామెతలు 1:32. జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమం కలిగినందున భయపరిచి నిర్మూలమగుదురు. క్షేమం కలిగింది, నీకు అంత మేలు జరుగుతుంది కాబట్టి దేవుని మర్చిపో. బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, దేవా 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 అని ప్రార్థన చేసేది. ఇప్పుడు ఆరోగ్యం బాగైంది కదా, ఏ పని దేవునితో పాడలేదు. ఏ పని లేని వాళ్ళంతా చర్చికి పోతారు, పని లేని వాళ్ళ ప్రేయర్ మీటింగ్కి వస్తారు, పని లేని వాళ్ళ బైబిల్ స్టడీకి వస్తారు, అందరూ అనిపోతారు. మాకు అన్ని బాగుండేది. నాకేమైంది? చాలా సార్లు క్షేమము, నీకు క్షేమము మేలు కలిగినప్పుడు ఇంకా ఎక్కువగా దేవుని దగ్గర. చూడండి, నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు పేతురు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఒక్క చేప కూడా పడలేదు, ఒక్క చేప కూడా పడలేదు. దేవుడు అన్నాడు, పిల్లగారు మీ అంతా తినడానికి ఏమైనా ఉందంటే ఏం లేదు, రాత్రి అంతా కష్టపడదు, ఏం పడలేదు అంటే, ఇప్పుడు కొంచెం కుడివైపు నడిపించి బలవేయుడి అన్నాడు. బలవేయగానే విస్తారంగా చేపలు పడ్డాయి. ఇప్పుడు విస్తారంగా చేపలు పడ్డ తర్వాత 153 గొప్ప చేపలు పడ్డాయట. ఇప్పుడు విస్తారంగా చేపలు ఆ దినాల్లో, యేసు ప్రభువుల దినాల్లో అన్ని చేపలు, పెద్ద చేపలు 153 పడితే దాదాపు అవి అమ్ముకుంటే కోట్ల రూపాయలు వచ్చేవి పేతురికి. ఇప్పుడు ఆ చేపలను పెట్టి అమ్ముకొని డబ్బు దగ్గర పెట్టుకొని దేవుడు మర్చిపోయినా, అన్ని వదిలేసి యేసయ్యని వెంబడించిన. అసలు ఏం బ్యూటిఫుల్ లైఫ్ అండి. మనకు అన్ని దేవుడిస్తే ఎవరిని మర్చిపోయినా? పేతుర్ది లైఫ్ ఎట్లుంది, మన లైఫ్ ఎట్లుంది? అన్ని మర్చిపోయినాం. చాలాసార్లు దేవునికి మనం దూరం అయిపోయినాం. నిజంగా దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక మాట అడుగుతున్నాడు, నన్ను మర్చిపోయినాను. మర్చిపోవద్దు దేవుడు, ఎవరిని మర్చిపోయినా నువ్వు దేవుని అంటుకో. అందరూ వదిలేస్తారు ఒక రోజు. ఎవరు నీతో ఉంటారంటే దేవుడు నీతో ఉంటాడు. తల్లి అయినా మర్చిపోతుంది, తల్లి అయినా మర్చిపోతుంది, కానీ దేవుడు మాత్రం నేను విడువడు. న్యాయాధిపతుల గ్రంథం 8:33 మాట చదువుతాను. న్యాయాధిపతులు 8:33 త్వరగా చదువు. 8:33. గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు చుట్టూ తమ శత్రువుల నుండి
తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనక ఏమైపోయింది? చాలు, జ్ఞాపకం చేసుకోలేదంట. అంటే మర్చిపోయినారు. గిద్యోను ఉన్నంత కాలం బాగానే ఉండింది. గిద్యోను చనిపోయిన తర్వాత ఇంకా మర్చిపోయినారు. గిద్యోను ఎంత గొప్ప కార్యం చేసినాడు అంటే, ఎంత గొప్ప కార్యం చేసినాడు అంటే, చూడండి, శత్రువుల మీదికి ఏం తీసుకుపోయినాడంట. దేవుడు అన్నాడు, నువ్వు కుండ తీసుకో, ఒక డాలు తీసుకో, ఒక నిప్పు తీసుకో, అంతే. యుద్ధానికి ఏం తీసుకోవాలి? ఈ మూడే తీసుకోవాలి. ఏం తీసుకోవద్దు. ఇంకా అగ్ని మీద ఈ కుండ బోర్లించాలి. బోర్లిస్తే ఒక్కసారిగా ఇప్పుడు ఈ కుండ అగ్ని మీద బోర్లించగానే వేడెక్కి 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 ఒకేసారి అన్ని పట్టని పగిలిపోయింది. అంటే నువ్వు పగిలిపోతే దేవుడి వరకు వాడబడుతుంది. పగలనంత కాలం దేవుడు నేను వాడు. నేను చెప్పిన మాట ఏంటంటే, ప్రజలు మరచిపోయినారు. 2వ దినవృత్తాంతములు 26:16 వచ్చింది. 2వ దినవృత్తాంతములు 26:16. 2వ దినవృత్తాంతములు 26:16. గట్టి చదవాలమ్మా. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయాడు. స్థిరపడిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, భోజనం సమృద్ధిగా ఉన్న తర్వాత, మంచి ఇల్లు, క్షేమము, ఏసీ వచ్చిన తర్వాత మధురైపోతే ఏసీ లేదు, ఏం లేదు, కుర్చీ లేదు, ఏం లేదు, ఎందుకోవాలా? మరచిపోతుంది. దేవుని ఇంటిని మరచిపోతాయి. దేవుడు చేసిన మేళ్లను మరచిపోతే నీకు ఏముంది అంటే, ఇక్కడ చూడండి, అయితే అతడు స్థిరపడిన తర్వాత తన మనస్సును గర్వించి ఏ చెయ్యరాని పనులు చేయడానికి ఎవరేయాలంటే యాజకులు ధూపమేయాల. వేయాల్సిన చోట ఎవరు వేస్తున్నారంటే వేరే వాళ్ళు వేస్తే దేవుడికి వస్తుంది, కోపం వస్తుంది. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాల. ప్రిన్సిపాల్ చేయాల్సిన పని ప్రిన్సిపాల్ చేయాలా, లెక్చరర్స్ చేయాల్సిన పని లెక్చరర్ చేయాలా, వాచ్మెన్ చేయాల్సిన పని వాచ్మెన్ చేయాలా. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. నేను చెప్పి నాకు బోర్ వచ్చింది పాఠాలు, ప్రిన్సిపాల్ సీట్లో కూర్చుంటాను అనుకుంటారా? అంటే లోకంలో ఒక తీర్పు, దేవుని ఇంట్లో ఇంకొక తీర్పు. ఎవరు చేయవలసిన పని వారు, లేవీయులకు ఇవ్వాల్సిన స్థానం వారికి ఇస్తే ఆశీర్వాదం. మందసాన్ని ఒక మాట నేను చెప్పి ముగించేస్తాను. నిజంగా దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో అద్భుతంలో చేయాలని అనుకుంటే నువ్వు ఒక పని చేయాలి. ఏమంటే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోషువ వేకువ లేచినప్పుడు అతడు ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటక ముందు అక్కడ నిలిచి, చూడండి, ఆగండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎర్ర సముద్రం దాటొచ్చినారు, బాగానే ఉంది. ఇప్పుడు ఏం దాటాలి అంటే యోర్దాను నది దాటాలి. యోర్దాను నది దాటాలి అంటే పాత ఎక్స్పీరియన్స్ ఉంది కదా మనకు. అబ్బా, ఏం ఎక్స్పీరియన్స్ ఉంది పాతము. ఎర్ర సముద్రం దాటొచ్చినాం కదా, ఈ యోర్దాను ఎత్తుంది ఈజీ అనుకోవచ్చు. కాదు, యోర్దాను వేరు, ఎర్ర సముద్రం వేరు. యోర్దాను అంటే ఏంటంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎగువ నుంచి వస్తున్నాయి. ఎక్కడి నుంచి? ఎగువ నుంచి అంటే దాదాపు ఒక 15-16 బిల్డింగ్ల అంతస్తు నుంచి నీళ్లు ఎగచెప్పుతున్నాయి. అంత పై నుంచి వస్తూ ఉంటే దాటడం ఈజీయా కష్టమా? నీకు ఏమనుకుంటున్నాడు? ఇక్కడ రాయబడింది చూడండి, 3వ అధ్యాయంలో ఏమని రాయబడింది అంటే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 2వ వచనం, 3 దినములైన తర్వాత నాయకులు పాలనలో తిరిగి జనులకు ఇలా ఆజ్ఞాపించని, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము యాజకులైన లేవీయులు మోసుకొని పోట చూసినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. నెంబర్ 1 ఆజ్ఞ ఏంటంటే, యాజకులు లేవీయులు మందసాన్ని ఎత్తుకున్నప్పుడు మీరు ఆ మందసాన్ని చూస్తూ పోవాలి. ఎట్లంటే దగ్గరుండదు, దూరం నుండి చూడాలి. చూడండి, రాయబడింది, మీరును దానికి దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను,
మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టగలిగిన కనుక ఆ మందసములకు సమీపంగా మీరు నడవరాదు. చాలా జాగ్రత్త. మందిరానికి సమీపంగా, మందసానికి సమీపంగా మీరు ఉండకూడదు. దూరంగా ఉంటే కాన్సన్ట్రేషన్ ఉంటుందా ఉండదా? చెప్పండి. ఉండదు. కాకపోతే దేవుడు చెప్పిన ఆజ్ఞ కదా. ఇప్పుడు ఏమన్నాడు అంటే సంఖ్యాకాండం 14:2 ఏంటంటే మీరు ఆ పరిశుద్ధ స్థలాన్ని ఒక రెప్పపాటు కూడా చూడొద్దు, చూస్తే చచ్చిపోతారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు మందసానికి ఎంత దూరం ఉండాలంటే దాదాపు 1 కిలోమీటర్ దూరం నుంచి ఆ మందసం మీద గురి ఉండాలా. కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలా? ఆ మందసం 1 కిలోమీటర్ దూరం ఉంది కదా, ఆ మందసాన్ని చూసుకుంటూ పోవాలి. ఏం చూడొద్దు. మందసంలో ఏముంది, మందసంలో ఏముంది? దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు ఉన్నాయి. మన్నా గల బంగారు పాత్ర ఉంది. అహరోను చిగురించిన ఈ 3 దేనికి సాదృశ్యం అంటే సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభువుకు సాదృశ్యం. నువ్వు ఎవరిని చూడాలంటే యేసు ప్రభువును చూడు, పడిపో. ఎవరిని చూడాలా? ఇంకెవ్వరిని చూడొద్దు. ఆ మందసాన్ని మట్టికే చూడాలా. చూడండి ఏమంటున్నాడు అక్కడ. చూడండి, మీరు ఇంతకు ముందు వెళ్ళిన త్రోవ కాదు ఇది. అంటే ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ ఏమంది, ఎర్ర సముద్రం దాటడం కదా, అట్లనేమో అనుకుంటున్నారు. కాదు ఇది. ఏం చూడాలంటే మందసాన్ని చూస్తూ వెంబడించాలి. చూడండి, మీరు దానికి దాదాపు 2013లో ఎడమడవడు. తర్వాత 5వ వచనంలో మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయగలగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని జనులకు ఆజ్ఞాపించను. దేవుడు మీ జీవితంలో అద్భుతాలు రేపు చేయాలంటే ఏం చేయాలా? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఎవరికి వారు పరీక్షించుకోవాలి. ఆయన ఇట్లా ఇట్లా కాదు. ఏమన్నాడు? మిమ్మల్ని మేము. ఇక్కడ రాయబడిన మాట చదువుదాం. ఏమని రాయబడింది? ఏమి చూడండి 5వ వచనం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చెయ్యను కనుక మిమ్మల్ని మీరు అనుందా, మిమ్మల్ని వేరే వారు అనుందా? చెప్పండి. మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచు. అందుకే యోగు దేవా కన్నులతో నేను నిబంధన చేస్తాను. నిజంగా నేను ఒకవేళ క్లాసులో చూస్తే తేలిపోకుండా నీతో సమానంగా నీతో సరితూగాలి దేవా. నా జీవితంలో నేను లోపల పాపాలు పెట్టుకోను దేవా. నేను పరిశుద్ధపరచుకుంటా దేవా. ఒకవేళ విధవరాళ్ళకి ఏదేమో ఇస్తా దేవా. వస్త్రాలు లేని వాళ్ళకి ఏదేమో ఇస్తా దేవా. ఒకవేళ బీదలకి ఏదేమో బీదలకి ఇస్తా దేవా. అన్ని సెటరేట్ చేసుకున్నాడు, సరి చేసుకున్నాడు. మర్చిపోలేదు, దేవుని గుర్తు పెట్టుకున్నాడు, జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. ఇప్పుడు మీ దేవుడు మీ మధ్య అద్భుత కార్యం చేయాలంటే 6 7 నిలబడ్డాలి. ఈ పద్దాలు అట్లా పెట్టుకున్నావా? ఏం నిలబడ్డాలా? చూడండి, ఎవరెవరు నిలబడ్డాలా? చూడండి 11వ వచనం, 3వ అధ్యాయం 11వ వచనం 10 నుంచి చదువుతాం. వారితో ఇట్లా అందరూ కలిసి చదువు. వారితో ఇట్లా సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దాను దాటుచున్నది కనుక జీవగల దేవుడు మీ మధ్య ఉన్నాడని ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజీయులను, గెర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననుగా దీని వలన మీరు తెలుసుకున్నారు. కాబట్టి 10 గోత్రములకు ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేలీయుల గోత్రముల నుండి 12 మనుషులను ఏర్పరచుకున్నది. సర్వలోకనాథులకు యెహోవా నిబంధన మందసం మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను 2 పాయలు. దేవుని మాట విని దేవుడు చెప్పిన ప్రకారంలో నడిస్తే ఖచ్చితంగా నీ కుటుంబంలో, ఖచ్చితంగా నీ మందిరంలో, ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఏమో అంటే ఈ 7 నిలబట్టాలి. ఎవరు నిలబట్టాలా? కనానీయులు నిలబట్టాలా, హిత్తీయులు నిలబట్టాలా, హివ్వీయులు నిలబట్టాలా, పెరిజీయులు నిలబట్టాలా, గిర్గాషీయులు నిలబట్టాలా, అమ్మోనీయులు నిలబట్టాలా, యెబూసీయులు నిలబట్టాలా. వీరందరూ నిలబట్టాలా. వెళ్ళగొట్టకుండా ఆశీర్వాదం రాదు. అపవిత్రత ఉంటే ఆశీర్వాదం రాదు. చీకటి ఉంటే ఆశీర్వాదం రాదు. నీకు ఆశీర్వాదం కావాలంటే వీళ్ళందరూ వెళ్ళిపోవాలా లోపల నుండి. వీటి గురించి ధ్యానిస్తే సాయంత్రం కనుక మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు
ఖచ్చితంగా వీళ్ళందరూ ఎవరు కనాని, ఎవరు లిపి, ఎవరు పెరిచి, ఎవరు నెక్స్ట్ టైం చూస్తాం. మా ఆశ ఏంటంటే మనమందరము ఇప్పుడు ఏం దాటాలి అంటే యోర్దాను దాటాలి. యోర్దాను దాటాలంటే దేన్ని చూడాలా? దేన్ని చూడాలి? మందసాన్ని చూడాలా? ఆ యేసు ప్రభువును చూడాలి. అందుకే అపొస్తలుడు పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునండి. ఈ రోజు నీకు ఆ ధైర్యం ఉందా? ఈ రోజు ఆ మాట చెప్పగలవా? దేవుడి సన్నిధిలో నీ పిల్లలతో చెప్పగలవా? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను బిడ్డ, నువ్వు నన్ను పోలి నడుచుకో అని చెప్తావా? ధైర్యం లేదు. అపొస్తలుడు పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. నిజంగా ఆయన పోలి నడుచుకున్నావా? ఏమేమి సరిలేవు. నీ కళ్ళు సరిగా లేదేమో, నీ చేతులు సరిగా లేదేమో, నీ ప్రవర్తన సరిగా లేదేమో, నీ జీవితంలో కహాతీయులు ఉన్నారేమో, కానానీయులు ఉన్నారేమో, లిపీయులు ఉన్నారేమో, పెరిజీయులు ఉన్నారేమో, ఎవరెవరు ఉన్నారు? ఈ రోజు ఈ మధ్యాహ్నం దేవుడు నిన్ను కడగకపోతే ఆయనతో నీకు పాలు లేదు. కడగబడినాడు కాబట్టి ఆశీర్వాదాల్లోకి వస్తున్నాడు. ఒక్కసారి పేతురు నిలబడి వాక్యం చెప్తే 3000 మంది రక్షణలోకి వస్తున్నారు. కారణం ఏంటి అంటే కడగబడినాడు. పనిలో పాల్పొందిన తర్వాత ఒక ఆయన ఉరి పెట్టుకొని వచ్చినాడు. ఎవరండి? సరి చేసుకోకుండా పనిలో పాల్పొందితే నీ జీవితంలో, నీ కుటుంబంలో విషాదమే. సరి చేసుకోవాలి, చక్క చేసుకోవాలి. సరి చేసుకోకుండా, చక్క చేసుకోకుండా పైకి వేశ్యదారికి, వేశ్యలకైనా పరలోకం ఉంది కానీ ఎవరికి లేదు. చూడండి, రాహాబు ఎక్కడ ఏ జాబితాలో వచ్చినట్టు ఆమె వేశ్యనే. ఆ రాసేటప్పుడు కూడా రాస్తాడు అధ్యాయంలో రాహాబులు వేశ్య పక్కన ఆ తీసేయచ్చిన దేవుడు వేశ్య 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 ఎందుకు రాస్తాడు? రాహాబు వేశ్య. ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే యేసుక్రీస్తు జాబితాలోకి వచ్చింది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చదివితే రాహాబు అని కూడా కనబడుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందంటే ఆమె నరకంలో నుంచి స్వర్గంలో దుంకింది. సేవకుల దగ్గర ఉన్న ట్రైనర్ ఎక్కడి నుంచి ఎక్కడ దుంకిందండి? ఎక్కడి నుంచి ఎక్కడ దుంకింది? ఆశీర్వాదంలో నుండి శాపంలో దుంకింది. శిష్యుల్లో పేతురేమో శాపంలో నుండి ఆశీర్వాదంలోకి దుంకినాడు. ఇస్కరియోతు యూదానేమో ఆశీర్వాదంలో నుండి శాపంలో. నువ్వు ఎక్కడ దుక్కుతున్నావో నిన్ను చర్చిస్తావు. దేవుడి మాటలను దీవించు. మోకరించండి, ప్రార్థన చేస్తాం.